హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ కోసం వచ్చానండి. అంటే జనరల్గా క్లినిక్ వచ్చి అందరూ అడుగుతుంటారు, సెలబ్రిటీస్ ఫేస్ అంతా గ్లో ఉంటుంది, వాళ్ళు యూస్ చేసిన ప్రోడక్ట్స్ ఏంటి, వాళ్ళు ఏం చేయించుకుంటారు, అలాంటి స్కిన్ టోన్ మాకు కావాలి అని అడుగుతారు. మేము ఇన్ని గ్లూటాథైన్స్ తీసుకుంటున్నాము, మేము ఎక్సర్సైజెస్ చేస్తాము, బట్ మాకు ఆ స్కిన్ టోన్ రావట్లేదు అని. మీకు సెలబ్రిటీ సీక్రెట్స్ ఉన్న రేడియంట్ గ్లోయింగ్ స్కిన్ కావాలనుకుంటున్నారా? లెట్స్ వాచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం సెలబ్రిటీస్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనకు తెలియదండి. వాళ్ళు ఎంత ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వాళ్ళు ఎంత ప్లాన్ చేసుకుంటారో, వాళ్ళ డైట్ ఏంటి అనేది మనకు తెలియదు. వాళ్ళు ఎంత కష్టపడతారంటే ప్రాపర్గా ఒక మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళ షెడ్యూల్స్ ఎలా ఉంటాయంటే, జిమ్కి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు, డైట్కి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది వాళ్ళు మెయింటెనెన్స్లో అన్ని ట్రీట్మెంట్స్ చేయించుకుంటారా అంటే ఎవరికి వాళ్ళు యూనిక్ అండి. మనం అందరం కూడా సెలబ్రిటీసే. ఒక్కొక్క పర్సన్లో ఒక్కొక్క యూనిక్నెస్ అనేది ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందంటే డైట్ మోడిఫికేషన్స్తో మాత్రమే మనకి ఆ గ్లోయింగ్ స్కిన్, రేడియంట్ స్కిన్ అనేది వస్తుంది. ఎలా అంటే ప్రాపర్గా మనం ఎక్సర్సైజెస్ చేయాలి. మనం ఫిజికల్గా మనం కొంచెం స్ట్రైన్ అయితేనే మన బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ మొత్తం స్వెట్ త్రూ వెళ్ళిపోతాయి అన్నమాట. మన స్కిన్ అనేది గ్లో వస్తుంది. ఆల్ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాలి. కలర్ఫుల్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అవి మన ఇంటేక్ ఎక్కువ మన బాడీలోకి ఇంటేక్ ఫుడ్గా తీసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ప్రాపర్గా స్లీప్ ఉండాలి. ఇవి తీసుకుంటూ స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలండి. స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం అంటే లైక్ యోగా కానీ ఇంకా మన ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే డెఫినెట్గా మంచి రేడియంట్ గ్లోయింగ్ స్కిన్ అనేది ప్రతి ఒక్కరికి సెలబ్రిటీస్ అనండి, ప్రతి ఒక్కరికి ఇది అనేది పాసిబుల్ అవుతుంది. ఇవి చేస్తూ ఇవన్నీ ఫుడ్ మోడిఫికేషన్స్ చేస్తూ కొన్ని అంటే వాళ్ళు చేసుకున్నంత అంటే అన్నీ ట్రీట్మెంట్ స్కిన్ లేకుండానే మీ ఈ డైట్ త్రూ మంచి గ్లోయింగ్ స్కిన్ అనేది తీసుకోవచ్చు. అట్లాగే కొంచెం మనీ స్పెండ్ చేసి కొంచెం ఏజ్ దాటుతున్నప్పుడు ఈ పొటాక్స్ ఫిల్లర్స్ లాంటివి అవసరం నీడెడ్ ఉంది అనుకుంటే కొంచెం స్పెండ్ చేయొచ్చు మనీని. ఓకేనా? ఇవి చేస్తూ హెల్దీగా ఉంటే డెఫినెట్గా అలాంటి స్కిన్ మీకు కూడా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.